Here is the non-spoiler review of the film The Smile Man, Telugu dubbed movie acted by Sarath Kumar and Sri Kumar and etc. actors. ఇంకా ఈ మూవీ 2024 తమిళ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది థియేటర్స్లో. ఇప్పుడేమో ఆహాలో మార్చి 7th నుంచి తెలుగులో స్ట్రీమ్ చేస్తున్నారు. ఇంకా ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందనే విషయంలోకి వెళ్ళేలోపు రేఖా చిత్రం అనే మూవీ చూశాను. ఆ రివ్యూ నిన్నే అప్లోడ్ చేసి చెక్ చేయండి. శబ్దం మూవీ రివ్యూ, సోషల్ వెబ్ సిరీస్ సీజన్ 2 రివ్యూ కూడా అప్లోడ్ చేశాను. మా కంటెంట్ చెక్ చేయండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఓవరాల్గా నాకు శరత్ కుమార్ గారి 150 ఫిల్మ్ ఇది. ఈ 150th ఫిల్మ్ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్తే నాకైతే చాలా బాగా నచ్చిందండి. చాలా గ్రిప్పింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్లోగానే ఉంటుంది, కానీ అంత స్లో నెరేషన్లో ఉన్నా కూడా ఎక్కడ స్లో పేస్డ్గా ఉంది అనే ఫీలింగ్ అయితే కలగలేదు. అంత ఇంట్రెస్టింగ్గా, చాలా గ్రిప్పింగ్గా తీసుకెళ్లారు. రేటింగ్ కూడా స్టార్టింగ్లోనే ఇచ్చేస్తున్నాను. 5 out of 5 అయితే ఇచ్చేచ్చు. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. జస్ట్ 2 hours రన్ టైమే. 2 hours రన్ టైంలో ఎక్కడ అన్నెసెసరీ సీన్స్ లేవు. కొన్ని చోట్ల బీజిఎం బాగా కొట్టారు. బీజిఎం అయితే ఎవరు కొట్టారో తెలియదు, కానీ ఆ బీజిఎం కొన్ని చోట్ల అయితే హర్రర్ ఫీలింగ్ ఇచ్చింది. అంత బాగా కొట్టారు బీజిఎం. ఇంకా సినిమా 2 hours స్లోగా ఉన్నా కూడా ఆ బీజిఎం అనేది చాలా బాగా కొట్టడంతో నెక్స్ట్ లెవెల్ ఇంట్రెస్టింగ్ క్రియేట్ అయింది. దానివల్ల స్లోగా ఉన్న సినిమా కూడా స్లోగా వెళ్ళిన ఫీలింగ్ రాలేదు. అంత బాగా కొట్టారు. మ్యూజిక్ అయితే యాక్సెప్ట్ టు ద మ్యూజిక్. ఇంకా స్టోరీ అండ్ డైరెక్షన్ బై శ్యామ్ ఈజ్ టూ గుడ్. చాలా అంటే చాలా బాగా తీశారు. చాలా బాగా రాసుకున్నారు ట్విస్టులు. ఎక్స్పెషల్లీ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ట్విస్టులు అయితే చాలా బాగా రాసుకున్నారు. అసలు ఎక్స్పెక్టే చేయము. సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్ ఒక ఎత్తు అని చెప్పచ్చు. అంత బాగా తీశారు. నాకైతే అలా అనిపించింది. ఈ సినిమా 150వ సినిమా కింద వచ్చింది శరత్ కుమార్ గారిది. డెఫినెట్లీ ష్యూర్ షార్ట్ బ్లాక్ బస్టర్ ఇది. ఇంకా రేటింగ్ కూడా ముందే ఇచ్చేసాను 5 out of 5. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే శ్రీ కుమార్ అనే యాక్టర్ శరత్ కుమార్ గారు ఎలా చేస్తారో యాజ్ యూజువల్గా బాగానే చేశారు. శ్రీ కుమార్ గారు బాగా చేశారు. ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. వాళ్ళ మెయిన్ విలన్ కూడా చాలా బాగా చేశారు. అసలు అతనే మెయిన్ విలన్ అని అసలు గెస్ చేయలేము, అంత బాగా చేశారు. షాక్ అవుతాం మనం ఆ ట్విస్ట్ రివీల్ చేసేటప్పుడు. అంత బాగా చేశారు. మిగతా యాక్టర్స్ కూడా బాగా చేశారు. అంతేనండి. ఇంకా ఈ సినిమాకి వచ్చేసి రేటింగ్ స్టార్టింగ్లోనే చేశాను 5 out of 5 అని. ఇంకా అంతేనండి. మా కంటెంట్ చూడండి. శబ్దం మూవీ రివ్యూ, సోషల్ వెబ్ సిరీస్ సీజన్ 2 రివ్యూ, నిన్న రేఖా చిత్రం సినిమా చూసి అది కూడా రివ్యూ ఇచ్చాను. మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.